ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది. ఆటో డ్రైవర్ల వేషధారణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి ఆటోలో బయలుదేరారు. నిన్న నల్ల చొక్కాలతో సభకు వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు ఈరోజు ఆటో డ్రైవర్స్ వేషధారణలో అసెంబ్లీకి బయలుదేరారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై ఈరోజు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రకటించనుంది. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే తెలంగాణ జై తెలంగాణ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్లో జరుగుతున్న కుమార్, అసెంబ్లీకి చేరుకున్నారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? ఏం చెప్తున్నారు ఆటో డ్రైవర్ల సమస్యలకు సంబంధించి? థ్యాంక్ యూ సతీష్. మొత్తానికి ఈరోజు 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ఏదైతే ప్రారంభం కానున్న నేపథ్యంలోని బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆటో డ్రైవర్స్ కూడా సంఘీభావం తెలుపుతూ కూడా ఈరోజు ఆటోలో అయితే అసెంబ్లీకి రావడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అక్కడి నుంచి ర్యాలీ రూపంలో నేరుగా అసెంబ్లీకి అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆటో వాళ్ళకి సంబంధించి అంటే ఆటో డ్రైవర్స్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానన్న హామీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా హామీ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ కూడా కాకి చొక్కాలు వేసుకుని ఆటో నడుపుకుంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు ఇటు కేటీఆర్ కావచ్చు, కమలాకర్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆటోలు నడుపుకుంటూ కూడా తన నిరసన అయితే ఇక్కడైతే తెలపడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంతంలోని ఏదైతే ఆటోలను అయితే తీసుకురావడం జరిగింది, వాళ్ళు ఆటో డ్రైవ్ చేసుకుంటూ నేరుగా అసెంబ్లీ లోపలికైతే వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానన్న ఆటోలు డ్రైవర్లకు సంబంధించి అంటే 12,000 వేతనం కావచ్చు, లేదంటే 2 లక్షల ఏదైతే దానికి సంబంధించి పాలసీ అంటే 2 లక్షల పాలసీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అమలు చేయాలంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఆటో రూపంలో నిరసన అయితే తెలిపారు. అలాగే మరొక పక్క కొద్దిసేపటి క్రితమే ఇటు అసెంబ్లీ లోపలికైతే బీఆర్ఎస్ నాయకులు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఆటోలు నేరుగా ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు కందుల కమలాకర్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆటో డ్రైవ్ చేసుకుంటూ నేరుగా అసెంబ్లీకి అయితే రావడం జరిగింది. అలాగే మరొక పక్క ఇటు అసెంబ్లీ మెయిన్ గేట్ నుంచి అయితే ఆటోలు అయితే లోపలికైతే అలౌమెంట్ అయితే చేశారు. ప్రస్తుతం ఈరోజు ఏదైతే ఈ ఆటో డ్రైవర్స్కి సంబంధించి ఏదైతే అమలు చేస్తానన్న వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటి వాగ్దానాలు అన్నీ కూడా నెరవేర్చాలంటూ కూడా ప్రస్తుతం ఈరోజు తీర్మానం చేయనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే గత 3 రోజుల నుంచి కూడా అసెంబ్లీ కూడా రసాబసగా కొనసాగుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇటు లగచర్ల సంబంధించిన కేసు కావచ్చు, అలాగే మరొక పక్క ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానన్న 6 గ్యారంటీలకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు కూడా వరుసగా 3 రోజుల నుంచి కూడా నిరసనలు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా నిన్నంతా కూడా ఏదైతే నల్ల చొక్కాలు వేసుకొచ్చి నిరసన తెలిపారు. మొన్న ప్లే కార్డులు అంటే లగచర్ల దాడిలోని ఏదైతే ఒక రైతుకి బేడీ లేయడం రూపంలో కూడా ఏదైతే ప్లే కార్డులు పట్టుకొని అసెంబ్లీ ఆవరణలో కూడా నిరసన తెలిపారు. అలాగే నిన్న నల్ల చొక్కాలు వేసుకుని నిరసన తెలపడం జరిగింది. అలాగే ఈరోజు ఏదైతే ఆటో కార్మికులకి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలంటూ కూడా ఏదైతే ఆటోలు అయితే రావడం జరిగింది. అలాగే మరొక పక్క ఇప్పటికే ఏదైతే పోలీసులు కూడా ఇక్కడ అసెంబ్లీ దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు ఆటోలు అందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ కూడా ఏదైతే ఆటోల రూపంలో రావడం, అలాగే మరొక పక్క కాకి చొక్కాలు ధరించి తెలంగాణ అసెంబ్లీకి అయితే లోపలికైతే రావడం జరిగింది. ముఖ్యంగా ఆటో కార్మికులు ఆదుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా నినాదాలు అయితే చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కూడా ఏదైతే ఆటో డ్రైవర్లు ఏదైతే ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ కూడా అనేక ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కూడా ఈరోజైతే ఆటోలు అయితే రావడం జరిగింది. ఇప్పటికే 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యకు పాల్పడ్డారని గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల జాబితాను ఇచ్చామని పేర్కొన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దీనికి సంబంధించి ఇంకా ఏమీ పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తానన్న 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్య పాల్పడవద్దని బీఆర్ఎస్ పక్షాన వారి కోసం పోరాడతామని ఇప్పటికే స్పష్టం చేశారు. అలాగే మరొక ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు వారికి ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని ఇప్పటికే బీఆర్ఎస్ వాయిదా తీర్మానం అయితే ఇచ్చింది. ప్రభుత్వం ముందు చూపు లేని విధానం వల్ల రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అటు బీఆర్ఎస్ తమ వాయిదా తీర్మానంలో అయితే పేర్కొంది. కాబట్టి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తుంది. అలాగే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలంటూ కూడా పేర్కొంటుంది. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని
చేయాలని కోరుతూ కూడా దీనిపై అసెంబ్లీలో చర్చించాలంటూ కూడా ప్రతిపాదనలు అయితే పెట్టడం జరిగింది. అసలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఏదైతే అసెంబ్లీలో గత 3 రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు ఏదైతే వినూత్న నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికీ నల్ల చొక్కాలు వేసుకోవడం, అలాగే ప్లే కార్డులు వేసుకోవడం, అలాగే మరొక పక్క లగచర్ల రైతుకి బేడి లేయడం, వీటన్నిటికి సంబంధించి అసెంబ్లీలో చర్చించాలంటూ కూడా ఇప్పటికే ఆ బీఆర్ఎస్ నాయకులు అయితే కోరుతున్నారు. అలాగే మరొక పక్క ఈ రోజు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఖచ్చితంగా ఏటా 12,000 ఇస్తానన్న వేతనాన్ని కూడా వెంటనే అమలు చేయాలి. అలాగే మరొక పక్క ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వడం, దాని ద్వారా ఏదైతే ఆటో డ్రైవర్లకి నష్టాన్ని కలగజేసిందని ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలంటూ కూడా ఇప్పటికే అనేక మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరొకసారి ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా వెంటనే ప్రతి ఏటా ఇస్తానన్న 12,000 అమలు చేయాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు, ఇటు కేటీఆర్, కందుల కమలాకర్ అందరూ కూడా ఏదైతే ఆటోలు నడుపుతూ కూడా ఈ రోజు అయితే నిరసన తెలపడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ లోపలికి కూడా ఏదైతే ఆటోలోని నేరుగా బీఆర్ఎస్ నాయకులు అయితే వెళ్ళడం జరిగింది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్. వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాల పక్షాన మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఒకటే. ఏ మాట అయితే మీరు ఇచ్చారో, ఏ హామీలు అయితే మీరు ఇచ్చారో, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని, ఇన్సూరెన్స్ పెంచుతామని, లోన్ల సౌకర్యము పెంచుతామని రకరకాల హామీలు ఏవైతే ఇచ్చి ఓట్లు వేయించుకున్నారో ఆ హామీలు నిలబెట్టండి. 93 మంది ఆత్మహత్యలు చేసుకున్న ఆటో అన్నలు తమ్ముల కుటుంబాలకు న్యాయం చేయండి. 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వండి. దాంతో పాటు మరొక ప్రాణం పోకుండా వెంటనే విశ్వాసాన్ని నింపే విధంగా చర్యలు ప్రారంభించాలి. లేకపోతే ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. వాయిదా తీర్మానం ఆల్రెడీ ఇచ్చినాం. తప్పకుండా ప్రభుత్వం చర్చకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టమని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.